ఆర్య సినిమాలో అబ్జర్వ్ చేసావా? ఒక ఫైట్ ఉంటది కానీ ఫైట్ ఉండదు. అబ్జర్వ్ చేసావా? అల్లు అర్జున్ క్యాంపస్ లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు ఏదో ఏంట్రా ఏంటి అది ఎవరా అంటారు. అన్నప్పుడు ఇలా చూస్తాడు. చూసి పక్కనకి వెళ్ళి అరుగును కొడితే అరుగు బద్దలైపోద్ది. పంపును కొడితే పంపు బ్లాస్ట్ జర్రని వాటర్ పైకి వెళ్తుంది. ఇలా పడతాడు కదా, పడినప్పుడు పక్కన ఒక ఏదో ఉంటది బ్రిక్స్ తో కొడితే అది బద్దలైపోద్ది. వాళ్ళకి షివర్ పుట్టి పరిగెత్తుకుని వచ్చి పడేసిన బుక్కులు తీసుకొని వచ్చి అందిస్తాడు. అందుకని తీసుకొని ఇలా చెప్పి వెళ్ళిపోతాడు. వద్దు కొట్లాట్లు వద్దు. అసలు ఎంత కొత్త ఐడియా. ఫైట్ జరగదు. ఇక్కడ జరగాల్సింది ఏంటి? రౌడీలకు భయం పుట్టాలి. వాళ్ళనే కొట్టక్కర్లేదు. హీరో పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో తన స్ట్రెంత్ తన దమ్ము చూపించాలి. చూపిస్తే చాలా వాళ్ళకి అర్థమైపోద్ది. అందరినీ ప్రతిసారి కొడుతున్నారు కదా హీరోలు, కానీ ఒక ఫైట్ లేకుండా ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఇక్కడ అసలైన విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా కొత్త థాట్ వచ్చినప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇదే విషయం ఆయన చాలా మంది చెప్పారంట. చెప్తారే ఏం సార్ మంచి ఫైట్ సీక్వెన్స్ సార్, మంచి లీడ్ ఉంది, మంచి ఫైట్ పెట్టేసుకుంటే అయిపోద్ది కదా, ఏంటిది అవి కొట్టి పగలగొట్టడం ఏంటి, ఎవరికి అర్థం కూడా కాదు సార్, ఎందుకు పగలగొడుతున్నాడు అనుకుంటారు సార్. మన సినిమా చూసాం కాబట్టి మనం హై ఫీల్ అయిపోయాం కాబట్టి మనం ఇలా ఉన్నాం. క్రియేట్ కాలేదనుకో, ఒక డైరెక్టర్ అనే వాడికి ఒక థాట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కన్విన్స్ చేయాలి తెలుసా? అందరు రెసిస్ట్ చేస్తారు. అసలు మైండ్ బ్లోయింగ్ థింగ్ ఒకటి తెలుసా నీకు? సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమాలో అమ్మాయి అబ్బాయి బైక్ లో ఇలా వస్తుంటారు. ఒక బస్సు గుద్దుకోగానే కట్ సాంగ్, యాక్సిడెంట్ నుంచి సాంగ్ కట్ చేయడం ఏంటి స్వామి? వెళ్ళిపోవాకే అరే పాట బ్యాంగ్ ఎక్కడ ఇద్దరు కొట్టుకుని గాల్లో ఉన్నప్పుడు పాట స్టార్ట్ అవుతుంది. థియేటర్ లో ఇద్దరు లేచి క్లాప్స్ కొడుతున్నారు. ఇలాగా బ్రిలియంట్ థాట్ అది. ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది, అలా క్రియేట్ చేసి పాటలోకి తీసుకెళ్ళాడు బ్రో డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి కొత్త కొత్త థాట్స్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. ఏంటి అబాస్పాలు అయిపోతాం, ఫైట్ లేకుండా అవి పగలగొట్టడం ఏంటి సార్, పిచ్చా ఏమన్నా అంటారు. కానీ లోపల డైరెక్టర్ ఒకటి ఉంటుంది, ఎందుకు కావదు, కావాల్సింది హీరోయిజం చూపించడమే కదా, వాళ్ళని ఎందుకు కొట్టాలి, ప్రతి సినిమాలో కొడుతున్నాం కదా, లేదు తీయాల్సిందే అని ఒక వెన్నెముక, ఒక కన్విక్షన్, ఇది నేను, ఇది నా థాట్, అందరు పనిచేయండి దీనికోసం, తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలుసు అనే విజన్ ఉన్నప్పుడే డైరెక్టర్ షైన్ అవుతాడు. ఎవరైనా సరే చూడు, క్రియేటర్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, దే ఆర్ క్రియేటర్స్, కొత్తగా క్రియేట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. ఫాలో అయ్యే వాళ్ళు కూడా సూపర్ హిట్లు బంపర్ హిట్లు ఉంటాయి. కానీ క్రియేటర్స్, ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారు, హీస్ ఎ క్రియేటర్. ఆయన సినిమా ఎనీ టైం రిలీజ్ అయిన ఓపెనింగ్స్ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ ఇస్ ఎ క్రియేటర్. వరుసగా 30 ఫ్లాప్స్ అయినా 37 సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయి. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు కాపీ కొట్టి చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ వ్యక్తిత్వం నుంచి, వాళ్ళు నమ్మిన దాని నుంచి వాళ్ళకంటూ ఒక బలమైన ఒక కన్విక్షన్ ఉంటుంది. ఇది నేను, ఇది నా సినిమా, ఇది ఇలాగే ఉంటుంది. సీన్ మేకప్ ఉండదు, హీరో కొట్టడు, అంతే. అది అలాగే నిలబడి సినిమాలు తీస్తే కల్ట్ క్లాసిక్స్ అయ్యాయి. సో ఏ థాట్ అయినా, కొత్త థాట్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను కూడా చాలా సార్లు ఈ రీల్ వెళ్తుందా, ఇది ఎందుకు బ్రో, ఇది ఎవరు చూస్తారు బ్రో, అది ఇది అంటుంటారు. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ న్యూ, దానికి వ్యూవర్షిప్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఐడియా కొత్తగా ఉంటమే నా ప్రయారిటీ. ఐడియా కొత్తగా ఉండాలి, అట్టర్ ఫ్లాప్ అయినా పర్లేదు. మనం చిన్న చిన్న రీల్స్ తీయడానికి ముందే ఆలోచిస్తే, కోట్లు పెట్టి సినిమాల్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత రెసిస్టెన్స్, ఎంత ప్రెషర్ ఉంటుంది ఆలోచించు. అవన్నీ కమ్ అక్రాస్ అయ్యి మనకి క్రియేటివ్ కంటెంట్ అందించిన ప్రతి డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్.